హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, చాలా సింపుల్ గా టేస్టీగా లడ్డు అనేది చేసుకోవచ్చు. ఈ లడ్డు అనేది సోంపాపిడి కన్నా కూడా చాలా కమ్మగా సాఫ్ట్ గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి మీకు నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నిండా సేమియా తీసుకోండి. రెండు ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, ఒక కప్పు నిండా సేమియా, అదే కప్పుతో అరకప్పు పంచదార తీసుకోండి. ఒక ఇలాచీ కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకోండి. సిమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ సేమియాని కళాయిలో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసామంటే అన్ని సేమియా కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. దీంట్లో ఎలాంటి నెయ్యి వేసుకోవాల్సిన పని లేదండి, డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఎక్కువగా కలర్ చేంజ్ అవనివ్వకుండా వెంటనే కళాయి నుంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వీటిని గరిటెతో పల్చగా చేసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. చల్లారే లోపుగా ఇంకొంచెం ఎక్కువగా కలర్ చేంజ్ అవుతాయండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అందుకే మనం ముందుగానే లైట్ కలర్లో ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని డ్రై రోస్ట్ చేసుకున్న సేమియా అంతా కూడా అలా మిక్సీ జార్లో వేసుకోండి. దీనికి మూత పెట్టుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని అదంతా కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే లడ్డూకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అరకప్పు పంచదారని పెట్టుకున్నాం కదా, ఆ పంచదార కూడా జార్లో వేసేసుకోండి. అలాగే ఒక ఇలాచీ కూడా వేసుకోండి. దీనిని కూడా పంచదార కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్లేట్లోకి తీసుకున్న సేమియా పౌడర్లోకి షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యిని బాగా కరిగించి కలుపుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఏమైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకోండి. జీడిపప్పు, బాదం, పిస్తా పప్పు అలా ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేడి చేసుకుని ఇలా పోసుకోండి. గోరువెచ్చటి పాలతో కూడా ఈ లడ్డు అనేది చేసుకోవచ్చండి. నెయ్యితో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సరిపడా నెయ్యి వేసుకుని బాగా రవ్వని ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే మనం లడ్డు చేసుకోవటానికి ముద్దలాగా వస్తుంది. నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి, 5-6 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉండ చుట్టడానికి వీలుగా ఉంది కదా, ఇప్పుడు మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పొడంతా కూడా లడ్డూలాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా కమ్మగా సాఫ్ట్గా ఉండే సేమియా లడ్డు. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.